హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కెనెటిక్ గ్రీన్ నుండి జూలు అనే మోడల్ కొత్తగా లాంచ్ అయిందనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చి న్యూ అండి, ఎక్కడే కానీ దీని రివ్యూ అయితే లేదు, ఫస్ట్ మన ఛానల్లోనే వస్తుందన్నమాట. దీని గురించి యాక్చువల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కెనెటిక్లో ఆల్రెడీ ఉండే మోడల్స్ చూపిస్తుంది, కానీ దీన్ని చూపించట్లేదు. అంటే లాంచ్ అయితే అయింది, ఇంకా దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని మైలేజ్ ఎంత, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాటరీ బ్యాకప్ అంతా కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం కెనెటిక్ గ్రీన్ జులు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాము. తర్వాత నేను ఒక్కొక్కటి వీడియోలో మీకు క్లియర్గా దాని గురించి విడమరి చెప్తానమాట. ఇప్పుడు ఫస్ట్గా వచ్చి బ్యాటరీ వచ్చి మనకు 60 వాట్స్ 38 AH బ్యాటరీతో వస్తుందన్నమాట. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అలాగే మనకు స్పీడ్ వచ్చి 75 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. రేంజ్ వచ్చి 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే వస్తుందన్నమాట. అలాగే వచ్చి టైర్ సైజ్ వచ్చి మనకు 10 ఇంచెస్ టైర్ సైజ్ వస్తుంది. అలాగే మనకు డ్యూయల్ అలే వీల్స్ వస్తుంది అనమాట. కాస్ట్ వచ్చి 1,25,000 అయితే ఉంది. ఇది ఇప్పుడు మనకు పండగ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి, అందులో మనకి ఇంకా డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. మీరు షోరూమ్ రండి. షోరూమ్ వచ్చి ఇది మనకు తిరుపతి నుంచి రేణిగుంట పోయే రూట్లో అంకుర హాస్పిటల్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. బండి అయితే చాలా బాగుంది. మనకి సింపుల్గా లేడీస్కి బైక్ అంటే మామూలుగా ఎలక్ట్రిక్లో 25 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుందన్నమాట స్పీడు. ఇప్పుడు ఇది మనకు ఒక 60-65 కిలోమీటర్స్ అబోవ్ అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. అలాంటప్పుడు ఇది ఎవరైనా కూడా వాడుకోవచ్చు. అంటే మీడియం సైజ్ ఉండే వాళ్ళు అయితే దీనికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మరీ 6 ఇంచెస్ హైట్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది సెట్ కాదనమాట. మీకు ఇంకా నేను విడివిడిగా దీని గురించి క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే డిజైన్ చూడండి. ఫస్ట్ మనకి ఎల్ఈడి డిజైన్ అయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ల్యాంప్స్ లోపల మొత్తం ఎల్ఈడి ల్యాంప్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది. నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. చూసారు కదా లైట్స్ అయితే. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా వస్తాయి, అటుపక్క ఇటుపక్క. హై బీమ్ లో బీమ్ కూడా వస్తుంది అనమాట. ఫ్రంట్ డిజైన్ అయితే ఈ మాదిరి వస్తుంది. అలాగే ఇది నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి అయితే వీలుగా దీనికి ఒక ర్యాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మడ్గార్డ్ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే ఇది వచ్చి 10 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. మనకి రెండు పక్కల డిస్క్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే ఉంది చూడండి ఇక్కడ. అలాగే రెండు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇంకా చూసుకుంటే, ఫ్రంట్ సైడ్ చూడండి, ఇక్కడ మనకి చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు సిలిండర్ కానీ రైస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇక్కడైతే ఇది కీస్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. అలాగే దీనికి ఇది ఆన్ చేసుకోవడానికి, మనకు బ్యాక్ సైడ్ దీన్ని రిమూవ్ చేసుకోవడానికి అంతా ఇదే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనం డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, డిస్ప్లే చూసారు కదా, డిస్ప్లే అయితే ఇట్లా ఉంటుంది. పైన మనకు చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకు ఫుల్ ఉంది ఛార్జింగ్. ఫుల్ ఛార్జింగ్ ఉంటే 84 కిలోమీటర్స్ అంటే 110 కిలోమీటర్స్ వస్తుంది. దీంట్లో ఒక పాయింట్ అయితే తక్కువ ఉంది అనమాట, మనకు అది కనపడదు, ఫుల్ అయినట్టే చూపిస్తుంది. 84 కిలోమీటర్స్ వస్తుంది. ఇది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. SOC ఎంత ఉందని, మనకి ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగిందనమాట. ఈ ఫీచర్ అయితే బాగుంది. ఇప్పుడు చిన్న బండ్లు అయినా కూడా ఇట్లాంటివి ఇవ్వడం. అలాగే దీంట్లో మోడ్స్ పరంగా చూసుకుంటే మనకు చూడండి, మనకి ఇక్కడ వచ్చి హార్న్ వస్తుంది. ఇక్కడ లైట్ మనకు తగ్గించుకోవడం సైడ్ ఈ లైట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మోడ్స్ అయితే 1, 2, 3 3 మోడ్స్ వస్తాయి. ఇక్కడే మనకు ఉంది చూడండి, 1 ఇక్కడ, అలాగే ఇది 3, ఇట్లా 3 మోడ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక మనకి ఇక్కడ ఇటు సైడ్ వస్తే మనకు హై బీమ్ లో బీమ్ ఉంటుంది. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కావాల్సిన బటన్స్ అయితే వస్తాయి. రెండు పక్కల మనకు హార్న్ అయితే వస్తుంది అనమాట. హార్న్ కూడా సౌండ్ బాగానే ఉంది. ఇంకా మనకి ఇక్కడ వచ్చి ఇలా చిన్న డ్రా అయితే ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇట్లా ఏదైనా మనం చిన్న ఏదైనా డాక్యుమెంట్స్ అక్కడ పెట్టుకోవడానికి అంతా ఇది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు డిస్క్ అయితే రావడం జరుగుతుంది చూడండి. రెండు పక్కల మనకు సస్పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది బ్యాక్ ఫ్రంట్. అలాగే దీనికి చూడండి, మనకు వీల్ పైన ఒక చిన్న కవరింగ్ కూడా ఇచ్చారనమాట. మనకు స్టైల్ లుక్కి మనకు ఈ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి. అలాగే ఇవి వచ్చి మనకు ఫుట్ రెస్ట్, కాలు పెట్టుకోవడానికి ఉండేది, స్ట్రాంగ్గానే ఉంది.
అలాగే మనకు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి, పెద్ద ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి సైడ్ అంతా మనకి చూడండి బాగుంది ఎలా ఉందనేది. అలాగే మనము ఒకసారి ఇండికేషన్ వేసి చూస్తాము. అటుపక్క కూడా చూడండి, ఈ పక్క వస్తుంది, అలాగే ఇటుపక్క ఇండికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే బాగుంది ఇందులో. మన తర్వాత మనకు శారీ గార్డ్ అయితే వాళ్ళే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ వస్తుంది, ఇక్కడ కూడా కాల్ పెట్టుకోవచ్చు. ప్లేస్ చూసారు కదా, ఈ సైడ్ ఆ సైడ్ కూడా మనకు ఈ కాల్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ కూడా ఉంది. బండి అయితే చాలా బాగుంది ఫ్రంట్ సైడ్. మనం ఇంకా లోపల చూద్దాం బ్యాటరీ కంపార్ట్మెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ వచ్చి మనకు ఒక హాఫ్ హెల్మెట్ పెట్టుకునే స్పేస్ అయితే ఉంది. అలాగే మనకి ఇది రిమూవ్ చేస్తే బ్యాటరీ అయితే లోపల ఉంటుందన్నమాట. బ్యాటరీ విషయానికి వస్తే ఇది 60 వాట్ అలాగే 38 AH బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది మనకు IP67 వాటర్ అండ్ డస్టేషన్తో వస్తుంది. ఎందుకని చెప్తున్నామంటే ఇక్కడ చూడండి, మీరు కావాలంటే రబ్బర్ ఫ్రేమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందనమాట. ఛార్జింగ్ పెట్టడానికి రబ్బర్ ఫ్రేమ్ వస్తుంది. మీకు కావాలంటే రిమూవ్ చేసి చూపిస్తాను నేను. చూసారు కదా, మీకు ఇక్కడ కూడా రబ్బర్ ఫ్రేమ్ ఇచ్చాడు, అలాగే ఇందులో కూడా రబ్బర్ ఫ్రేమ్ ఇచ్చాడు. అంటే వాటర్ హీటర్ దీని లోపలికి సామాన్యంగా పోదన్నమాట. అలాగే దీన్ని స్ట్రాంగ్గా దాన్ని బిగించడం అయితే జరిగింది. రిమూవ్ అంటే రిమూవ్ చేసుకోవచ్చు మనము, ఈ పక్క మనం తీసి. కానీ దీన్ని రిమూవ్ చేయడం కంటే ఇలాగే పెట్టి యూజ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. బ్యాటరీ అయితే మనకు ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది ఇందులో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీంట్లో డిస్ప్లే గురించి తెలుసుకున్నాం. డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మనకు స్పీడోమీటరు ఉంటుంది. అలాగే మనకు ఎన్ని కిలోమీటర్లు స్పీడ్ వెళ్తుంది, అంటే ఎంత బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది, అవన్నీ కూడా దీంట్లో క్లియర్గా ఉందన్నమాట. చూడండి, మీకు పైన SOC అని ఉంటుంది. SOCలో బ్యాటరీ ఫుల్ అని చూపిస్తుంది, కానీ బ్యాటరీ ఫుల్ ఏం కాదు. ఎందుకంటే ఇది కొద్దిగా మేము రౌండ్స్ అయితే వేసామన్నమాట. దానికి 84 కిలోమీటర్స్ ఉందని చెప్తుంది. ఇది మినిమం 100 నుంచి 110 కిలోమీటర్స్ లోపలైతే ఉంటుందన్నమాట. ఇంకా మనం దీంట్లో నార్మల్ ఫస్ట్ మోడ్లో మనకు ఒక 55 వరకు వస్తుంది. సెకండ్ మోడ్లో 65 వస్తుంది. థర్డ్ మోడ్లో మనకు 75 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకు ఖాళీగా బండి నిలబెట్టినప్పుడు మనకు 75 చూపిస్తుంది. బండిలో మనిషి ఎక్కినప్పుడు మనకు ఒక 60 కిలోమీటర్స్ 65 కిలోమీటర్స్ వరకు అయితే స్పీడ్ పోవడానికి అయితే ఆస్కారం ఉందన్నమాట. కొంచెం లేస్గా ఉండేవాళ్ళు, ఒక 60 కిలోలు 55 కిలోలు ఉండేవాళ్ళు అయితే కనుక ఇంకా స్పీడ్గా వెళ్ళేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనికి వచ్చి 3 years వారంటీ అయితే వస్తుందన్నమాట. ఆల్ ఇంక్లూడ్ అంటే బ్యాటరీకి అలాగే ఛార్జర్కి అన్నిటికి కలిపి 3 years వారంటీ అయితే వస్తుంది. మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. ఈ లేడీస్ అలాంటి వాళ్ళకి, లేడీస్కి తోలేదానికి అయితే బాగుంటుంది అనమాట. స్పీడ్ మనకు చూసారు కదా, స్పీడ్ వచ్చి 70 స్పీడ్ అయితే వస్తుంది. మనకు 65 కన్ఫర్మ్ అయితే వస్తుంది అనమాట. మైలేజ్ వచ్చి 110, అంటే 110 నుంచి 100 లోపు మైలేజ్ అయితే వస్తుంది. అన్నిటి పరంగా ఇది అయితే చాలా బాగుందండి. మైలేజ్ అయితే బండి అయితే బాగుంది, చాలా లుక్ ఉంది. ఫస్ట్ ఇప్పుడే మనకి ఇక్కడ తిరుపతిలో అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి మనకి రేణిగుంట తిరుపతి రూట్లో అంకుర హాస్పిటల్ ఆపోజిట్ అయితే వస్తుందన్నమాట. దీని అడ్రస్ వీళ్ళ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.